నమస్తే. ఆగస్ట్ నెలలో 12 రాశుల వాళ్ళందరికీ కూడా గ్రహ సంచార రీత్యా రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. మరి అయితే ఈ నెలలో ముఖ్యంగా మనకి జరిగే ట్రాన్సిట్స్లో రవి భగవానుడు ప్రతి నెల ఎలాగో రాశి మారుతూ ఉంటారు, అందరికీ తెలిసిందే కదా. సో ప్రతి నెల మనం ఏ రాశిలోకి అయితే ఆయన వెళ్తారో ఆ రాశి యొక్క సంక్రాంతి మనం జరుపుకుంటూ ఉంటాం. అలాగే రవి భగవానుడు ఈసారి తనదైన సొంత రాశి అయిన సింహరాశిలోకి ఆయన ప్రవేశించడం, తర్వాత శని వక్రీకరించిన తర్వాత ఆగస్ట్ నెల ముఖ్యంగా మనం అంటే పూర్తి నెల అంతా కూడా మన రాశి ఫలాలు చెప్పుకోవడం ఇదే మొదటిసారి. శని వక్రీకరణ గురించి మనం ముందే చెప్పుకున్నాము. 12 రాశుల వారికి కూడా ఏ రకంగా ఉంటుందో కూడా చెప్పుకున్నాము. అది కనుక చూసి ఉండకపోతే ఎవరైనా సరే ఆ లింక్ పైన ఇవ్వబడుతుంది. ఆ పర్టికులర్ లింక్ని మీరు చక్కగా చూసుకుని మీరు అంటే ఏదైనా సరేనండి, ఆస్ట్రాలజీ ఈజ్ జస్ట్ అ టార్చ్ లైట్ ఫర్ లైఫ్. ఆ టార్చ్ వేసుకుంటే మనకి రోడ్డు మీద గోతులు ఎక్కడున్నాయో కనబడతాయి. గొయ్యే కదా, ఏముంది, కాలు జారుతుంది, ఒకసారి వెనకడం తప్ప ఏం అవ్వదు, ఒక్కొక్కసారి హెయిర్ లైన్ ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి, అంతకంటే పెద్దగా ఏం అవ్వదు. సో ఆస్ట్రాలజీ మీద అవగాహన లేని వాళ్ళకి, లేదా ఆస్ట్రాలజీ అంటే కాస్త ఏముందిలే ప్రతిరోజు భయపడే వాళ్ళు చూసుకునే పనేది అనుకునే వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మనకి టార్చ్ లైట్ లాగా యాక్ట్ చేసేదే ఆస్ట్రాలజీ. ఓకే, ఏది కూడా లైఫ్లో కోఇన్సిడెన్స్ కాదు, యాక్సిడెంట్ కాదు, జరగాల్సింది జరగక మానదు. అటువంటిప్పుడు ఇంకా చూసుకోవడం ఎందుకమ్మా, కరెక్టే. కానీ చూసుకుంటే మనం తీసుకునే జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే జరిగేది దాని యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది, లేదా ఆ జరిగే దాని యొక్క ఇంటెన్సిటీకి మనం ముందే ప్రిపేర్ అయిపోతాం. అంతేనా? చెప్పుకుందాం మరి. వెరీ గుడ్. నమస్తే. ఆగస్ట్ నెలలో సింహరాశి వారందరికీ కూడా ఏ రకంగా గ్రహ సంచార రీత్యా మార్పులు చేర్పులు, శుభదాయకమైన ఫలితాలు, కొత్త మార్పులు, ఎటువంటి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటివన్నీ తెలుసుకుందాం. మీ రాశి లార్డ్ వచ్చేసి రవి భగవానుడు మీ రాశి అందే సంచారం మొదలు పెడతారు ఆగస్టు 15-16. సంతోషం, మీ రాశి లార్డే మీ రాశి అందు రావడం. అయితే కర్కాటకంలో బుధ భగవానుడు 12వ స్థానంలో మీకు వక్రీకరించి ఉండడము, మిథునంలో గురు శుక్రులు ఇద్దరు ఉండడము లాభస్థానంలో, తర్వాత మీకు ఇక్కడ కేతు భగవానుడు వచ్చేసేసి మీకు మీ రాశి అందే కుజ భగవానుడు ద్వితీయ స్థానానికి జూలై 28నే మారడము, రాహు భగవానుడు వచ్చి మీకు సప్తమంలో సంచారము, శని భగవానుడు వచ్చి మీకు అష్టమ సంచారము చేయడం జరుగుతుంది. శని భగవానుడు కూడా వక్రీకరించున్నారు. వక్రీకరణ శని భగవానుడి యొక్క రిజల్ట్స్ ఏ రకంగా మీ ఇండివిజువల్ రాశి వారికి ఏ రకంగా ఉంటుందా అనేది మనం వీడియో చెప్పుకున్నాం కాబట్టి ఆ లింక్ కూడా ఇవ్వబడుతుంది, పైన డిస్ప్లే చేయబడుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు మీ రాశి వాళ్ళకి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, అసలు మీకు ఎటువంటి సలహా సూచనలు ఇక్కడ ఇంపార్టెంట్ అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇమ్యూనిటీ అండ్ హెల్త్ కనుక చూసుకున్నట్లయితే ఇండివిజువల్ పర్సనాలిటీ ఫస్ట్ హౌస్, మీ రాశి లార్డ్ మీ రాశి అందే వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే రవి భగవానుడు కింగ్ ఆఫ్ ప్లానెట్స్, అట్ ద సేమ్ టైమ్ హీ ఈస్ ద మోస్ట్ మెజెస్టిక్ ప్లానెట్, అట్ ద సేమ్ టైం చాలా పెద్ద ఆయన, తర్వాత అట్ ద సేమ్ టైం ఉష్ణాన్ని పెంచే ప్లానెట్, బాడీ టెంపరేచర్, ఇంటర్నల్ టెంపరేచర్ పెంచే ప్లానెట్ ఆయన. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, సెంట్రల్ కడుపు మీద మీరు కనుక చేయి పెట్టుకుంటే జనరల్గా కూడా బయలాజికలీ కూడా ఉండే టెంపరేచర్ కంటే కూడా మీకు జనరల్గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడము, లేకపోతే ఇదంతా వేడిగా ఉన్నట్టు అనిపించడము, మంటలు రావడము, అలాంటివి ఇక్కడ ఆగస్టు 15 దగ్గరలో ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఆగస్ట్ 8 ఆ టైం నుంచి కూడా ఇక్కడ ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు కొంచెం బ్యాక్లో స్పైన్ దగ్గర సెంటర్, జస్ట్ గుండెకి వెనకాతల సేమ్ స్పాట్లో మీకు సడన్గా ఎవరో కత్తితో ఇలా పొడిచితే అదొకలాంటి స్టింగింగ్ పెయిన్, స్టాబింగ్ పెయిన్ అంటాం కదా, ఆ స్టాబింగ్ పెయిన్ అనేది ఉంటుందన్నమాట. ఏం భయం లేదు, అదంతా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్లనే అవుతూ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం ఏదైనా పొరపాటున అలా అవ్వకూడదు. అసలు 0.000001% కనుక అయితే అప్పుడు డాక్టర్ గారి అడ్వైస్ తీసుకోవడం మర్చిపోద్దు. ఉష్ణాన్ని పెంచే అంటే ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ని పెంచే పదార్థాలు ఏమీ కూడా సేవించకండి, మసాలాలు ఎక్కువ సేవించకండి, కారం ఎక్కువగా సేవించకండి. మీకు ఒక టిప్ ఇస్తా. ఆదివారం రోజు మీరు నార్మల్గా ఉండే కూరల్లో ఉప్పు తక్కువ వేసుకోండి ప్రతి ఆదివారం. ఎన్నాళ్ళు? ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు. ఓ రకంగా మీకు ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా తగ్గిపోతాయి. తర్వాత మీ నాన్నగారి యొక్క ఆశీర్వచనం తీసుకోండి.
ఎవరికైనా నాన్నగారు వాళ్ళు కాస్త దూరంగా ఉండి లేకపోతే నారాయణుడి సేవలోకి వెళ్ళి ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి మావయ్య గారులు వాళ్ళు ఉంటారు కదా, మామగారు అంటే ఏంటి నాన్నగారే కదా. సో కాబట్టి ఆయన తీసుకోండి. ఆయన కూడా దగ్గరలో లేకపోతే భగవంతుడి యొక్క లేదా సూర్యనారాయణుడి యొక్క గుడికి వెళ్ళి ఆయన ఆశీర్వచనం తీసుకోండి, మంచి జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతిని చూస్తాం కాబట్టి మీకు ఇక్కడ పంచమాధిపతి గురు భగవానుడు అవుతారు కాబట్టి గురు భగవానుడు మీకు ఇక్కడ మీ సింహరాశి వాళ్ళకి లాభస్థానంలోనే ఉన్నారు కాబట్టి మంచిదే. ఇక్కడ శుక్ర భగవానుడు కూడా చేరుతున్నారు, ఇంకే ఆనందం. ఐడియాలు వస్తాయి, నిదానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, తర్వాత ఏముంటుంది, పేషెన్స్ ఉంటుంది, అర్థం చేసుకునే తత్వం ఉంటుంది. తర్వాత అబ్బా నా అంత అదృష్టవంతులు ఇంకెవరు లేరనిపిస్తుంది. తర్వాత దాన్ని ఏమంటారు, ఆ పాట గుర్తొస్తుంది కానీ నోట్లో నానుతోంది, బయటికి రావటం లేదు. ఆ సినిమా ఏం సినిమా అది, ఈ సినిమాలు ఎక్కువ చూడండి, నేను ఆల్మోస్ట్ థియేటర్కి వెళ్ళి 10 years అయింది, సో అసలు ఐడియా లేదు. బట్ ఆ పాట నోట్లో నానుతోంది కానీ బయటికి రావటం లేదు. హీరో ఆ షర్ట్ బాగుంది అని అంటే నేనే క్లౌడ్ లైన్లో ఉన్నట్టు ఆయన ఊహించేసుకుంటూ ఉంటాడు కదా. ఆయన పేరు ఎవరేదో ఉంది, రామ్ అనుకుంటా, రామ్ అంట. సో ఆయన పాడుతూ ఉంటారు కదా ఆ సినిమాలో, షర్ట్ బాగుంది అని చెప్తే నేను ఎక్కడో ఉన్నాను అని, అదే ఫీలింగ్లో ఉంటారనమాట మీ సింహరాశి వాళ్ళందరూ. ఇంకే తిండి మానేయండి వాళ్ళ నుంచి, సంతోషం, ఇబ్బంది ఏం లేదు, స్టే హ్యాపీ ఫర్ ఎవర్. తర్వాత ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు అదే రకంగా ఇక్కడ పంచమ స్థానంలో కూడా చాలా చాలా బాగుంటుంది. అందులో రవి కూడా వచ్చున్నారు కాబట్టి ఫోకస్ అండ్ డిసిప్లిన్ బాగా పెరుగుతుంది. ఎంతో కాలంగా మీరు ఒకవేళ ఫోకస్ అండ్ డిసిప్లిన్ లేకుండా కనుక ఉన్నట్లయితే ప్లీజ్ రోల్ అప్ యువర్ స్లీవ్స్ అండ్ గెట్ టు వర్క్. ప్లీజ్ ఎడ్యుకేషన్, స్కిల్ అప్గ్రేడేషన్, ఏదైనా నేర్చుకోవాలనుకున్నా, ఏదైనా కొత్తది ఏదైనా ట్రై చేయాలనుకున్నా జస్ట్ డూ ఇట్ అండ్ చాలా చక్కగా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఏముండదు. మీకు అట్ ద సేమ్ టైం ఇక్కడ మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి వచ్చేసేసి మీకు శని భగవానుడు అవుతారు. ఆయన వక్రీకరించి ఉన్నారు, అది కూడా మీకు అష్టమంలో వక్రీకరణ అవుతోంది కాబట్టి ఆయనది ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఒక రకంగా పర్వాలేదు. అంటే మీకు ఇప్పటిదాకా కొంచెం ప్రెషరు, ఫ్యామిలీ ప్రెషర్, రెస్పాన్సిబిలిటీ ప్రెషర్, గొడవలు ఫ్యామిలీలో, అంటే హిందీలో సంజోతా అంటారు. ఇట్స్ లైక్ అంటే కూర్చుని మాట్లాడాల్సిన అవసరము, లేకపోతే జస్టిఫికేషన్స్, ఇటువంటివి ఏమైనా ఇవ్వాలని ఆ పరిస్థితి ఏమైనా వచ్చినట్లయితే గత 2-3 monthsగా ఇప్పుడు అవన్నీ కూడా సార్ట్అవుట్ అయిపోతాయి. పెద్దవాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, పెద్దవాళ్ళు లేకుండా మాట్లాడొద్దు, మేమిద్దరమే తేల్చేసుకుంటాం అన్నద్దు. ఇక్కడ శని యొక్క సపోర్ట్ మీకు ఇక్కడ అందుతుంది, ఇబ్బంది లేదు, రెట్రోలో ఉన్నారు కాబట్టి అందుతుంది. జనరల్గా ఫాదర్ ఫిగర్స్ని ఇన్వాల్వ్ చేయండి, శుభంగా ఉంటుంది, కలిసిపోండి, చక్కగా ఉంటుంది, ఇబ్బంది లేదు. తర్వాత స్ట్రెస్ పరంగా కనుక ఏమన్నా ఉన్నా కూడా హస్బెండ్ అండ్ వైఫ్ స్ట్రెస్ అవన్నీ కూడా సార్ట్అవుట్ అయిపోతాయండి. బట్ ప్లీజ్ ఎన్ష్యూర్ సేయింగ్ దట్ ఆఫ్టర్ November 28 ఇట్ డజంట్ గెట్ రిపీటెడ్ అగైన్. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమాధిపతులను చూస్తాం కాబట్టి ఇక్కడ మీకు కుజ భగవానుడు శుక్ర భగవానుడు అవుతారు. కుజ భగవానుడు ద్వితీయ స్థానంలో, శుక్ర భగవానుడు వచ్చి గురు భగవానుడితో కలిసి ఉన్నారు కాబట్టి మంచి స్థానంలోనే, ఇబ్బంది లేదు. మీకు ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్, ఉద్యోగాలు మారాలన్నా, కొత్త ఆపర్చునిటీ, కొత్త బిజినెస్, కొత్త కాంట్రాక్ట్, కొత్త డీల్, కొత్త ఏదైనా ఉద్యోగం మారి ఏదైనా చేయాలనుంది, డొమైన్ మారాలనుంది, జాతకాలు ఒకసారి ఇండివిజువల్ హోరోస్కోప్స్ని మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడే నంబర్స్కి కాల్ చేసి మీరు చూపించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు ఇక్కడ ఇది మంచి టైం లేదు, మీరు చూపించుకోకుండా ముందుకు వెళ్ళొచ్చా మాధవి అంటే ఆనందంగా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీ కుజ భగవానుడు కూడా మీకు మంచి అంటే యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్, అంతేనా, ప్యాషన్ ఓరియంటెడ్ ప్లానెట్, స్పీడ్ ఓరియంటెడ్ ప్లానెట్. కుజుడు అంటే ఏంటి, ఆలోచన, ఇంటలెక్ట్, మెంటల్ ఇంటలెక్ట్, అది ఆయన చేతుల్లో ఉంటుంది, డ్రైవ్ ఉంటుంది, మజిల్ పవర్ ఆయన చేతుల్లో ఉంటుంది. ఇవన్నీ ఉంటే చేయడానికి ఇంకేంటి బద్ధకం, మనకి మానసిక బద్ధకం లేదు, శారీరక బద్ధకం లేదు, ఇంకప్పుడు ఆపేదెవరు, ఎవరు లేరు. సో మీరు చాలా చక్కగా మీరు ముందుకు వెళ్ళొచ్చు, మీరు మారాలనుకున్న ఆపర్చునిటీని తీసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది అంటూ ఏం లేదు. శుభం భూయాత్.